హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, వస్తున్నవి రాజశ్యామల శ్రీ మాతంగి దేవి యొక్క నవరాత్రులు. వాటిని పురస్కరించుకొని మనం షోడశోపచార పూజ అందించేందుకు మీ ముందుకు వచ్చింది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. అయితే చాలా మంది చాలా విధానాలుగా చెబుతారు, రత్నశ్రీ సునాయాసంగా చేసేందుకే చెబుతుంది. ఎందుకంటే మన వద్దకు వచ్చేవారు ప్రతివారు పండితులు ఉన్నా వారికి పాండిత్యం అందించగలం గాని ప్రతి వారికి అందుబాటులో ఉండేలా సహజ సుందరంగా అందిద్దాం. కాగా పూజలో ఎక్కువ సమయం ఉంటూ జపమును తగ్గించడం అన్నది రత్నశ్రీ విధానం అనుసరించి సరైనది కాదుగా భావన చేస్తాం. ఎందుకంటే పూజా విధానం అన్నది వాడకు అలంకారం లాంటిది, జపం అన్నది తెడ్డు లాంటిది. మనం ఎన్ని తెడ్లేస్తే నదిలో అంత దూరం వెళ్తాం. అలంకారానికి ప్రయాణానికి ఎటువంటి సంబంధం ఉండదు. మీరు పూజను పెంచుకుంటూ గంటలు పూజలు చేసుకుంటూ జపమును తగ్గించుకుంటే లాభమేముంది? అదే పూజను సునాయాసంగా చేసుకొని జపమును పెంచుకుంటే మంచిది కదా అనే ఉద్దేశంతోనే ఇలా చెప్తున్నాం. గాని సమర్థులు, విద్యావంతులు, గురు సమక్షంలో మంత్రములు తీసుకున్నవారు, బ్రహ్మచర్య దీక్షలో ఉండేవారు ప్రతిదీ తప్పనిసరి చేయాలి. ఇది సాధారణమైన కుటుంబీకులు, గృహస్థ ధర్మంలో ఉండేవారు, లేక కర్మ చేస్తుండేవారు అనగా ఏదైనా ఒక ఉపాధిలోను ఉద్యోగంలోను ఉండేవారు సహజమైన పూజ చేసి జపములు చేసి శ్రీమాత యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, అయితే మేము పూర్తి పూజ యొక్క అక్షరములు, సహజ పూజ యొక్క అక్షరములు కింద డిస్క్రిప్షన్ లో రత్నశ్రీ బ్లాగర్ ఉంది, దానిలో పొందుపరిచి ఉన్నాము. కావలసిన వారు ఏమి కావాలంటే అది తీసుకోవచ్చు. రాజశ్యామల యొక్క పూజ చేయాలన్నా, మాతంగి యొక్క విధానం చేయాలన్నా మూలమంత్రము గురువు వద్ద నుండి తీసుకునే చేయాలి అని ఇప్పటికే పదే చెప్పి ఉన్నాము. గాని భక్తి శ్రద్ధలతో చేయాలనుకునేవారు ప్రత్యక్షంగా చేసుకోండి. అటువంటప్పుడు మూలమంత్ర జపములు ఇటువంటివి చేయకుండా కేవలం సహజమైన పూజ చేసి శ్రీమాతను మెప్పించుకోవచ్చు. స్తోత్రములు పఠనములు చేసి శ్రీమాతను మెప్పించవచ్చు. ముందు అందరూ చేసుకునేలా గురువుతో ప్రమేయం లేకుండా ప్రతి వారు చేసుకునే విధానం అందిస్తున్నాం. గురువు వద్దకు వెళ్లి నేర్చుకున్న వారికి ఇవేవి అవసరం ఉండవు, వాళ్ళ గురువే వారికి చెబుతారు. ఒకవేళ గురువు వద్ద నుండి మూలమంత్రము తీసుకున్న వారు కింద అక్షరములను చేసి పూర్తి విధానం కూడా చేయవచ్చు. అనగా ఉపచార పూజలు కూడా చేయవచ్చు. షోడశోపచార పూజ, ఉపచార పూజలు కూడా చేసుకునే విధానాన్ని మేము అందిస్తున్నాం. ఇప్పుడు సహజ సుందరంగా చేసుకునే పూజా విధానం చెప్పుకుందాం. ముందుగా ఏ దేవతను మనం పూజించినా ఆ దేవత ఎలా ఉన్నది, ఎలా ఉంటుంది, ఎటువంటి దర్శనం ఇస్తుంది అనేది తెలుసుకోవాలి కదా. బ్లైండ్ గా మనం పూజలు చేయలేం కదా. పూజా విధానము, భక్తి విధానము జ్ఞానముతో కూడి ఉన్నది, అది తేజోవంతమైనది. మరి తెలియకుండా ఎలా పూజలు చేస్తాం? అంధకార పూజలు చేయం కదా. అది తొలగేందుకే కదా పూజలు, వ్రతాలు, మంత్ర జపాలు చేస్తున్నాం. కాబట్టి దేవత ఎలా ఉంది అన్నది ముందుగా ధ్యానం చేసుకోవాలి. శ్రీ రాజశ్యామల యొక్క ధ్యానం చెప్పుకుందాం. ధ్యానము: శ్యామలాంగిం శశిశేఖరం త్రినేత్రం సదా రత్న సింహాసనే సంస్థితాం రత్న విచిత్రభూషణం యుతం సంక్షీణ మధ్యస్థలం మాసీనస్థాన మండలం స్థితముఖీం ధ్యాయేద్దధాతీం క్రమద్వేदैर्बहुभिर् అంకుశాశీలతికే పాసం తదా కేటకం. అలా ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత ఇలా చెప్పాలి: ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఆసనం: ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. నవరత్న గజద సింహాసనం సమర్పయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. పాదాసనం సమర్పయామి అంటూ పూలు అక్షతలు వేసి తర్వాత 4 సార్లు నీళ్లు వేయవలసి ఉంటుంది. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. పాదయో పద్యం సమర్పయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇక్కడ గంగా చరణి శివ గోదావరి నర్మద సింధు కావేరి అనే మంత్రం కూడా చెప్పుకోవచ్చు, లేదా ప్రత్యక్షంగా చేసుకోవచ్చు. ఇలా నీవేసిన తర్వాత మరలా పూలు అక్షతలు వేయవలసి ఉంటుంది. ఐం హ్రీం క్లీం
రాజశ్యామలాయై నమః. వస్త్ర యజ్ఞం సమర్పయామి. పురుష దేవతలకైతే యజ్ఞోపవేతం ఉంటుంది, స్త్రీ దేవతలకి యజ్ఞోపవేతం సమర్పణ చేయము. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. అలంకరణార్థం అక్షతం సమర్పయామి. అక్షతలు వేయాలి. తర్వాత ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. గంధం ధారయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. పుష్పౌ పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. దీపం దర్శయామి. దీపం తలక మంత్రం మనం ముందుగా చెప్పి ఉన్నాం. ఆ మంత్రమైనా చెప్పవచ్చు, లేదా మీకు అందుబాటులో ఉండే ఏ మంత్రమైనా చెప్పవచ్చు. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. ధూపం అగ్రాపయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. నైవేద్యం నివేదయామి. నీళ్లు కొంచెం వేయాలి. వేస్తూ 5 సార్లు నీళ్లు విడిచి పంచప్రాణములకు చెప్పవచ్చు, లేదా ఒకసారి నీళ్లు విడిచి నైవేద్యం చెప్పవచ్చు. తర్వాత తాంబూలంపై అక్షంతలు ఉంచి ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. తాంబూలం సమర్పయామి. మంత్ర పుష్పం మీరు దాతా పురస్తాద్య చెప్పుకోవచ్చు, లేదా ఏదైనా దేవత యొక్క శ్లోకము చెప్పవచ్చు, లేక లక్ష్మీదేవి యొక్క స్తోత్రం ఏదైనా చెప్పి కూడా మంత్ర పుష్పం చెప్పవచ్చు. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. మంత్ర పుష్పం సమర్పయామి. అలా పుష్పాన్ని సమర్పణ చేసిన తర్వాత మనం దేవతకు అంగ పూజ చేయవలసి ఉంటుంది. అదాంగ పూజాం కరిష్యే. ఇప్పుడు మూలమంత్రం చెప్పుకుందాం. మూలమంత్రం ఎవరైతే గురువు వద్ద నుండి పొంది ఉన్నారో వారు మూలమంత్రం చెబుతూ మాతంగి దేవత యొక్క అంగ పూజ చేయవలసి ఉంటుంది. ఎవరైతే మంత్రం తీసుకోలేదో వారు మేము చెప్పిన మంత్రం ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః మంత్రంతో ప్రత్యక్షంగా పూజ చేసుకోవచ్చు. అందరూ చేసేందుకు వీలుగా మేము రాజశ్యామల మంత్రంతోనే చెప్తున్నాం. గురువు దగ్గర నుండి మంత్రం మీరు ఏ మంత్రం తీసుకున్నా ఆ మంత్రం ముందు చేర్చి అంగ పూజ చేసుకోవచ్చు. ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః పాదం పూజయామి. అదే మీరు ఇప్పటికీ మీ గురువు వద్ద నుండి మంత్రం తీసుకున్నట్లయితే ఆ మంత్రం చెప్పి పాదవ పూజయామి అని చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతి ఉచ్చిష్ట చాండాలి శ్రీమాతంగేశ్వరి సర్వజంగ శంకరి స్వాహ పాదవ పూజయామి ఇలా చెప్పవలసి ఉంటుంది. మూల మంత్రం ఇంతకు ముందు ప్రసంగం చేసి ఉన్నాం, మరోసారి కూడా చెప్పేద్దాం. మూల మంత్రము ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతి ఉచ్చిష్ట చాండాలి శ్రీమాతంగేశ్వరి సర్వజనవశంకరి స్వాహ. కొందరు మూలమంత్రమునకు ఓం తర్వాత ఐం బీజం చెప్తారు. రత్నశ్రీ ఓం తర్వాత హ్రీం బీజం చెబుతుంది. శాస్త్రారం అందు ఓంకారము, వైఖరి అందు హ్రీంకారము, హృదయం అందు ఐంకారము, నాభి అందు శ్రీం బీజము ఉంచి మంత్రం చేయబడినది. కాబట్టి దీని విషయంలో మీరు చర్చించుకోవద్దు. చాలా రకాలుగా మంత్రాలు ఉంటాయి. మీరు ఏ మంత్రం తీసుకున్నారో ఆ మంత్రంతోనే చేయవచ్చు. ఇక అంగ పూజ చేసుకుందాం. మేము చెప్పే పద్ధతిలో చెప్తున్నాం. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః అదాంగ పూజాం కరిష్యే. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః పాదౌ పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః జంఘౌ పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః జానుని పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః ఊరు పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః గుహ్యం పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః కటిం పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః నాభిం పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః ఉదరం పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః హృదయం పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః హస్తౌ పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః భుజౌ పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః కంఠం పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః ముఖం పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః నేత్రాణి పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః కర్ణౌ పూజయామి. ఐం హ్రీం క్లీం
రాజశ్యామలాయై నమః లలాటం పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః శిరః పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః మౌళిం పూజయామి. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః సర్వాణ్యాంగాని పూజయామి. అంగ పూజ జరిగినప్పుడు ప్రతి అంగమునకు మనం చెబుతూ పూలను తాకిస్తూ వేయడం లేదా ప్రత్యక్షంగా ఆమె యొక్క పాదాలపై పూలను అక్షతలను ఉంచుతూ పూజ చేయడం. తర్వాత మనం యథాశక్తి అష్టోత్తర శతనామావళి చెప్పుకోవచ్చు. అష్టోత్తర శతనామావళి మన డిస్క్రిప్షన్ లో మన వెబ్సైట్ లో అక్షరాలు ఉన్నాయి, చదువుకోవచ్చు. లేదా మేము చెప్పినదే ప్రత్యక్షంగా ప్లే చేసి కూడా మీరు పూజించుకోవచ్చు. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః అష్టోత్తర శతనామావళి పూజాం కరిష్యే. ఓం శ్రీ 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 మాతంగి శ్రీ రాజశ్యామల అష్టోత్తర శతనామావళి. ఓం మహామత్త మాతంగిని సిద్ధి రూపాయై నమః. ఓం యోగిన్యై నమః. ఓం భద్రకాళ్యై నమః. ఓం రామాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం భవప్రీతిదాయై నమః. ఓం భూతియుక్తాయై నమః. ఓం భవారాధితాయై నమః. ఓం భూతి సంపత్కర్యై నమః. ఓం ధనాది సమాత్రే నమః. ఓం ధనాగార దృష్ట్యై నమః. ఓం ధనేశార్చితాయై నమః. ఓం ధీరవాపీవరజ్ఞై నమః. ఓం ప్రకృష్ట ప్రభారూపిణ్యై నమః. ఓం కామరూప ప్రహృష్టాయై నమః. ఓం మహాకీర్తిదాయై నమః. ఓం కర్ణాల్యై నమః. ఓం ఖరాళీభాగ ఘోర రూపాయై నమః. ఓం భగజ్ఞై నమః. ఓం భగాహ్వాయై నమః. ఓం భగప్రీతిదాయై నమః. ఓం భీమరూపాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం మహాకౌశిక్యై నమః. ఓం కోసపూర్ణాయై నమః. ఓం కిశోరీ కిశోర ప్రియనందిహాయై నమః. ఓం మహాకారణ అకారణాయై నమః. ఓం కర్మశీలాయై నమః. ఓం కపాళీ ప్రసిద్ధాయై నమః. ఓం మహాసిద్ధికండాయై నమః. ఓం మకార ప్రియాయై నమః. ఓం మానరూపాయై నమః. ఓం మహేశ్యై నమః. ఓం మహోల్లాసిని లాస్యలీలాలయజ్ఞై నమః. ఓం క్షమాక్షేమశీలాయై నమః. ఓం క్షపాకారిణ్యై నమః. ఓం అక్షయప్రీతిదాయై నమః. ఓం భూతియుక్తా భవాన్యై నమః. ఓం భవారాధితాయై నమః. ఓం భూతి సత్యాత్మికాయై నమః. ఓం ప్రబోద్భాసీతాయై నమః. ఓం భానుభాస్వత్కరాయై నమః. ఓం ధరాధీసమాత్రే నమః. ఓం ధరాగార దృష్ట్యై నమః. ఓం ధరేశార్చితాయై నమః. ఓం ధీవారాదివరజ్ఞై నమః. ఓం ప్రకృష్ట ప్రభరూపిణ్యై నమః. ఓం ప్రాణరూప ప్రకృష్ట స్వరూపాయై నమః. ఓం సర్వరూపప్రియాయై నమః. ఓం చలత్కుండలాయై నమః. ఓం కామినీకాంతయుక్తాయై నమః. ఓం కపాలాచలాయై నమః. ఓం కాళకోద్ధారిణ్యై నమః. ఓం కదంబప్రియాయై నమః. ఓం కోటారికోటదేహాయై నమః. ఓం క్రమాయై నమః. ఓం కీర్తిదాయై నమః. ఓం కర్ణరూపాయై నమః. ఓం కాక్ష్మ్యై నమః. ఓం క్షమజ్ఞై నమః. ఓం క్షయప్రేమ రూపాయై నమః. ఓం క్షపాయై నమః. ఓం క్షయాక్షాయై నమః. ఓం క్షయాహ్యయై నమః. ఓం క్షయప్రాంతారాయై నమః. ఓం క్షవత్కామిన్యై నమః. ఓం క్షారిణీ క్షీర సంపూర్ణాయై నమః. ఓం శివజ్ఞై నమః. ఓం శాకాంబరీ శాకదేహాయై నమః. ఓం మహాశాకయజ్ఞాయై నమః.
ఓం ఫళప్రసాకాయై నమః. ఓం శేకాహ్వాయై నమః. ఓం అశాకాహ్యాయై నమః. ఓం శేకాఖ్యాయై నమః. ఓం శేకాయై నమః. ఓం శేకాక్షాంతరోసాయై నమః. ఓం సురోసాయై నమః. ఓం సురేఖాయై నమః. ఓం మహాశేష యజ్ఞోపవీత ప్రియాయై నమః. ఓం జయంద్రై నమః. ఓం జయాయై నమః. ఓం జాగ్రతి యోగ్య రూపాయై నమః. ఓం జయాజ్ఞై నమః. ఓం జపధ్యాన సంతుష్ట సంజ్ఞాయై నమః. ఓం జయ ప్రాణ రూపాయై నమః. ఓం జయ స్వర్ణ దేహాయై నమః. ఓం జయ జ్వాలినీయామిన్యై నమః. ఓం యామ్య రూపాయై నమః. ఓం జగన్మాతృ రూపాయై నమః. ఓం జగద్రక్షణాయై నమః. ఓం స్వాదావౌషడాంతాయై నమః. ఓం విలంబ అవిలంబాయై నమః. ఓం షడజ్ఞాయై నమః. ఓం మహాలంబ రూపాస్య హస్తాయై నమః. ఓం పదహారిణీ హరిణ్యై నమః. ఓం హరిణ్యై నమః. ఓం మహామంగళాయై నమః. ఓం మంగళ ప్రేమ కీర్తయే నమః. ఓం నిశుంభచ్ఛేదాయై నమః. ఓం శుంభదర్పపహాయై నమః. ఓం ఆనంద బీజాది ముక్తి స్వరూపాయై నమః. ఓం చండముండాపదాముఖ్య చండాయై నమః. ఓం ప్రచండా ప్రచండాయై నమః. ఓం మహాచండ వేగాయై నమః. ఓం చలచ్చామరాయై నమః. ఓం చామరాచంద్ర కీర్తయే నమః. ఓం సుచామీకరా చిత్రభోసోజ్వలజ్ఞై నమః. ఓం సుసంగీత గీతాయై నమః. ఓం ఇతి శ్రీ మాతంగి శ్రీరాజశ్యామళా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. అష్టోత్తర శతనామావళి పూజ పూర్తయిన తర్వాత మనం ఏ ప్రసాదం తెచ్చి ఉన్నామో, అంటే అది ప్రథమ పూజ ప్రసాదములు, తర్వాత ఉపచార పూజ కూడా చేసుకోవచ్చు. పళ్ళు కాయలు మనం నైవేద్యం కోసం ఏదైతే సంగ్రహించి ఉన్నామో వాటిని కూడా మరలోసారి పెట్టి దేవతకు మహాప్రసాదం నైవేద్యం నివేదన చేసి మంగళహారతి ఇవ్వవలసి ఉంటుంది. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. మంగళ నీరాజనం సమర్పయామి. అక్కడ తెలిసిన వారు పాటలు పాడుకోవచ్చు, స్తోత్రం ఏదైనా చేయవచ్చు. తర్వాత దేవతకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాత ప్రదక్షిణ నమస్కారం చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఐం హ్రీం క్లీం రాజశ్యామలాయై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలా చెప్పిన తర్వాత వేదయుక్తంగా మంత్రములు చెప్పుకోవచ్చు, లేదా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర అనే మంత్రం కూడా చెప్పుకోవచ్చు. తర్వాత దేవతకు ఉద్వాసన చెప్పడం అని చెబుతూ ఉంటారు, గాని స్త్రీ దేవతలకు ఉద్వాసన చెప్పరు. స్త్రీ దేవతలకు పునరాగమనాయచ అని చెప్పి పూజ ముగించుకోవచ్చు. దివ్యత్మ స్వరూపులారా, అక్షరముల కోసం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ను ఓపెన్ చేసి అక్షరములను తీసుకోండి. మీకు అనుకూలత కలిగిన మంత్రములు చెబుతూ పూజించండి. మేము సాధారణ పూజ అందించినప్పటికీ ఇంత పెద్దదిగా మారినప్పుడు మొత్తం పూజ చేయడం అన్నది బాగా అలవాటు చేసుకున్న తర్వాత చేయడం అన్నది చాలా మంచిది. ఎందుకంటే అక్షరములలో తప్పుదేములు రావడం, ఉచ్చారణలో దోషం రావడం మంచిది కాదు. కాబట్టి మీరు దీనిని గమనిస్తూ పూజ చేయవలసి ఉంటుంది. చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో మీ జీవితములను మీరే నిర్మించుకొని శ్రీ రాజశ్యామల మాతంగి దేవత యొక్క అనుగ్రహంతో ఆరోగ్యము, ఆయుస్సు, సమయస్ఫూర్తి మరియు రాజవశీకరణ, పెద్దల యందు ప్రభుత్వ పరమైన అవకాశములు, తేజస్సు లభించగలవు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఆనందకరమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మనకంటూ ఒక గుర్తింపు తెచ్చి పెడతారని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.